నమస్కారం. ముఖ్యంగా ఈ రోజు ఆర్డిటి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ కార్యక్రమం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు మనందరికీ కూడా ఒక తీపి వార్త అందించింది. ఈ రెన్యువల్ ద్వారా ఆర్డిటి సేవలను యథావిధిగా కొనసాగించవచ్చు. ఈ రెన్యువల్ కు అనేక రకాలుగా అన్ని వేళల్లో కూడా స్పందిస్తూ అనంతపురం జిల్లా ప్రత్యేకంగా ఎంతో ముందుకెళ్లడానికి కృషి చేసినటువంటి ఆర్డిటి విద్య, వైద్య, గ్రామీణ ప్రాంత అభివృద్ధి కోసం, క్రీడల ప్రోత్సాహం కోసం కృషి చేసినటువంటి ఆర్డిటి యొక్క ఎఫ్సిఆర్ఏ నిలుపుదల వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారిని మేమందరూ వేడుకోవడం జరిగింది. అనంతపురం జిల్లా ప్రజాప్రతినిధులు, కేంద్ర మంత్రులు, అదేవిధంగా రాష్ట్ర మంత్రులు, అదేవిధంగా మా సహచార ఎంపీలు అందరూ కూడా అనునిత్యం ఆర్డిటి సంస్థ యొక్క సేవలను కొనసాగేగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోదీ గారిని, అమిత్ షా గారిని కలవడం జరిగింది. దీనికి ప్రత్యేక చొరవ చూపించినటువంటి నారా లోకేష్ గారు ప్రతిసారి ఢిల్లీ వచ్చిన ప్రతిసారి కూడా హోంమంత్రి గారిని కలిసి తప్పకుండా వెంటనే ఆర్డిటి సేవలు కొనసాగించాలి, కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాకు ఒక వరం లాంటి ఆర్డిటిని పూర్తి స్థాయిలో తిరిగి వాళ్ళ సేవలు అందించేలాగా మనం కృషి చేయాలన్నటువంటి విషయాన్ని పదే పదే గుర్తు చేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారు, మా యొక్క ఫ్లోర్ లీడర్ లావు కృష్ణదేవరాయలు గారితో పాటు నన్ను కూడా ఆ కమిటీలో జాగ్రత్తగా ఈ పని పూర్తి చేయాలన్నటువంటి ఆదేశాలు ఇవ్వడం, మేము కూడా హోం సెక్రటరీ గారితో మొదలుపెట్టి అనేక రకాలుగా ఈ ఫైల్ ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో ముందుకు రావడం జరిగింది. నిజంగా ఆర్డిటి యొక్క సేవలు 1969 నుంచి ఇప్పటిదాకా చూస్తే లక్షలాది ప్రజల యొక్క మనోభావాలకి గుర్తించి కరువు సీమకి నిత్యం అనేక రకాల సేవలు అందించినటువంటి ఆర్డిటి సంస్థ ద్వారా ఎంతో మంది అటు ప్రాణాలు కాపాడుకోవడం కావచ్చు, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మార్చుకోవడం కావచ్చు, ఈ విధంగా అన్ని రంగాల్లో కూడా ఆర్డిటి సపోర్ట్ చేస్తూ అనంతపురం జిల్లా వాసులకి ఒక వరం లాంటి ఆర్డిటిని కాపాడుకునేటువంటి ప్రయత్నాన్ని మేము చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో కూడా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల ఇప్పటిదాకా ఈ విధమైన సమస్య కనిపిస్తున్నాం మనకి. కాబట్టి మనం కూడా పూర్తి స్థాయిలో లోకేష్ గారి యొక్క ఆదేశాల మేరకు నిత్యం ఈ సమస్య మీద, ఈ ఫైల్ పట్ల మేము ముందుకెళ్లి ఈ రోజు పునరుద్ధరణ చేసుకున్న కోసం మేమంతా కష్టపడి తీసుకోవడం జరిగింది. ఆర్డిటి సేవలు ఇంకా బాగా మన ప్రజలకు అందించాలి అనేటువంటి లక్ష్యంతో మేమందరూ కూడా ముందడుగు వేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ గారికి, అమిత్ షా గారికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి, ప్రత్యేకించి నారా లోకేష్ గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఆర్డిటిని కాపాడుకుందామని చెప్పేసి యువలం పాదయాత్ర ద్వారా వచ్చేప్పుడు కూడా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా రీసెంట్ గా అనంతపురం జిల్లా పర్యటనలో కూడా తప్పకుండా ఆర్డిటి యొక్క ఎఫ్సిఆర్ఏని ఖచ్చితంగా రెన్యువల్ చేయిస్తామని చెప్పేసి వారు మాటించడం జరిగింది. కాబట్టి మా సహచార ఎంపీలకి, అనంతపురం జిల్లా ఉమ్మడి శాసనసభ్యులకు, మంత్రి వాళ్లకు, కేంద్ర మంత్రి వాళ్లకు నా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.